పండుగలకి, పూజలకి ప్రత్యేకంగా మనం పాయసం అయితే చేసుకుంటాం కదా! ఈరోజు మనం పూజ కోసం సేమియా పాయసం అయితే తయారు చేస్తున్నాము. చివరి వరకు చూడండి వీడియో. క్లియర్‌గా మీకు ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మేమైతే రోస్ట్ చేయడానికి సేమియాని ఒక గిన్నెలోకి ఘీ అయితే తీసుకున్నాము. దీన్ని ఒక 2-3 నిమిషాలు వేడి అవ్వనిచ్చిన తర్వాత దాంట్లో మనం సేమియా వేసుకోవడమే. ఇలా వేసుకున్న సేమియాని కొంచెం లో ఫ్లేమ్‌లో ఘీలో రోస్ట్ అవ్వనివ్వాలి. సో, దానివల్ల మనకి ఈ సేమియాకి సాఫ్ట్‌నెస్ అనేది యాడ్ అవుతుంది. దీన్ని కొంచెం కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఈ సేమియా అనేది వెంటనే మాడిపోతుంది. ఇది చాలా స్మూత్‌గా ఉంటాయి ఇవి. సో, కాబట్టి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో అయితే మిల్క్ హీట్ చేసుకుంటున్నాను. ఒక 3-4 లీటర్ల మిల్క్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 1 కేజీ సేమియా తీసుకున్నాము. ఇలా ఈ మిల్క్‌ని బాగా వేడి చేసుకోవాలి. లేదంటే ఇది పచ్చి వాసన వస్తాయి. వేడవ్వకముందే మనం సేమియా వేయకూడదు. ఒక 5-10 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సేమియా యాడ్ చేసుకోవాలి. నేను ఈలోపు గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా ఘీ తీసుకుంటున్నాను. ఇలా ఈ గిన్నెలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. పిస్తా, బాదం, కిస్మిస్, కాజు ఇవి కూడా లైట్ ఫ్లేమ్‌లో ఒక 2-3 నిమిషాలు రోస్ట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుంటే బాగానే ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయో ఘీ రోస్ట్ అవుతుంటే. ఇలా డైరెక్ట్‌గా తినాలనిపించేస్తుంది నాకైతే. సో, ఈ మిల్క్‌లో నేను ఒక 1/2 కేజీ షుగర్ మాత్రం యాడ్ చేస్తున్నాము. దీంట్లో మనం యాలకులు కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తాయి ఇవి. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్. మనం మిల్క్‌ని బాగా వేడి చేసి డ్రై ఫ్రూట్స్‌ని మరియు సేమియాని రోస్ట్ చేసి బాగా మరిగిన మిల్క్‌లోకి వీటన్నిటిని వేసేసుకుంటే ఈ సేమియా పాయసం అనేది తయారవుతుంది. మేమైతే ఒక 4 లీటర్లు మిల్క్, 1 కేజీ సేమియాతో చేస్తున్నాము. ఎందుకంటే మనం ఇక్కడ మన కాలనీలో జరిగే వినాయకుడికి ప్రసాదంగా ఇది పంచుదామని చెప్పి. మిల్క్ అయితే బాగా హీట్ అవుతున్నాయి. దీన్ని లైట్‌గా పొగలొస్తున్నాయి చూడండి. అలా మనం ఒక 2-3 మినిట్స్ ఈ మరగనిస్తే షుగర్ అయితే వేసాం కదా! అది మిల్క్‌కి పట్టడానికి మనమైతే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉన్నాము. ఇది కూడా నేను మీడియం టు హై ఫ్లేమ్‌లో మిల్క్‌ని మరగనిస్తున్నాను. కాకపోతే దగ్గరుండాలి. ఎందుకంటే ఇది పాలు పొంగి మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి మిల్క్ అయితే బాగా మరుగుతున్నాయి. దీంట్లో నేను మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా వేసేస్తాను నేనింకా. ఇది అలా కనిపిస్తుంది గానీ మాడలేదు ఫ్రెండ్స్ ఈ సేమియా అయితే. కొంచెం లైట్‌గా బ్లాక్ కలర్‌లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి గానీ. ఇలా సేమియా వేసిన తర్వాత దీంట్లో నేనేం చేశా అంటే, మనం సాబుదానా అంటాం కదా! సగ్గుబియ్యం వీటిని కూడా ఏస్తున్నాను. నానబెట్టుకొని పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇవేస్తే ఇవి కూడా సాఫ్ట్ బాల్స్ లాగా తగిలి మంచి టేస్ట్ వస్తాయి ఈ సేమియా పాయసంకి. ఇంకొకటి ఈ సాబుదానా అనేది వంటికి కూడా చాలా చలువ. ప్లస్ మనకి మోషన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఇది కంట్రోల్ చేయడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. సో, సాబుదానా రెగ్యులర్‌గా తింటే మంచిదే.
సో మెత్తగా అయితే అయింది. సో ఇంకా నేను రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అవి మొత్తం వేసేసి ఒక్కసారి మిక్స్ చేస్తాను నేను. సో ఇందులో గీ ఉంది ఈ గిన్నెలో. సో దాన్ని కొంచెం పాయసంతో తూడ్చి మనం వేసుకుందాం. మంచిగా కలుపుకొని ఇంకా దింపుకోవటమే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది మన సేమియా పాయసం.